పెళ్ళికి ముందు అమ్మాయి, అబ్బాయి ఇష్టం వచ్చినట్లుగా ప్రేమ పేరుతోనో, లేకపోతే ఇంకొక పేరుతోనో, ఆశ పేరుతోనో శారీరకంగా కలిసి, ఆ తర్వాత ఇద్దరికీ ఏదైనా పడకపోతే సుప్రీంకోర్టులోనో, హైకోర్టులోనో లేకపోతే ఏదో ఒక కోర్టులో వచ్చి మీరు కేసులు వేస్తే ఏంటి ఉపయోగం? మొదట మీరు జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు. మీ జాగ్రత్త లేకుండా మీరు మొదట జీవితాలు నాశనం చేసుకొని తర్వాత కోర్టుకు వస్తే ఏం జరుగుతుంది? పైగా దీన్ని అత్యాచారం అని పేరు కూడా పెడుతున్నారు మీరు. ఇది ఎంత దౌర్భాగ్యమో అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్నం గారు, మరొక న్యాయమూర్తి ఈ ద్విసభ్య ధర్మాసనం అయితే సంచలనమైనటువంటి తీర్పు చెప్పడం జరిగింది. ఢిల్లీకి చెందినటువంటి ఒక అబ్బాయిని 2022లో వెబ్సైట్ ద్వారా ఒక అమ్మాయి కలిసింది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వాడు ఢిల్లీలో ఒకసారి, దుబాయ్లో ఒకసారి శారీరకంగా కలిశాడు. తర్వాత ఆ అబ్బాయికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయని అమ్మాయికి తెలిసింది. దాంతో వాడి నుంచి విడిపోవాలని ప్రయత్నాలు చేస్తే డబ్బు కూడా డిమాండ్ ఏదో చేసినట్లుంది. అయితే మొత్తానికి నా గురించి బయటికి చెప్పావంటే మాత్రం నేను ఈ వీడియోలన్నీ బయట పెట్టేస్తానని బెదిరించాడంట. దాంతో ఆవిడ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఢిల్లీ హైకోర్టులో కేసు వేస్తే ఢిల్లీ హైకోర్టు దీన్ని పరిశీలించిన తర్వాత వాడికి రిమాండ్లో పెట్టారు. ఆ తర్వాత జైలు శిక్ష వేస్తే బెయిల్ ఇవ్వలేదు ఢిల్లీ హైకోర్టు. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేయించాడు. సుప్రీంకోర్టు ఏమొచ్చేసి పిలిపించితే జస్టిస్ నాగరత్నం గారు అది పరిశీలించిన తర్వాత ఇక్కడ అబ్బాయిది తప్పు ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసావు. నీకు నచ్చే అబ్బాయితో ఢిల్లీలో శారీరకంగా కలిసావు, అలాగే దుబాయ్లో కూడా కలిసావు. నాకు నిజం చెప్పకుండా నా మీద అత్యాచారం చేసి నన్ను లోబరుచుకున్నాడు అన్న విధంగా ఆవిడ కేసు పెట్టింది. దాని గురించి నాగరత్నం గారు అన్నారు, ఎక్కడ నిన్ను లోబరుచుకున్నాడు? దుబాయ్ వరకు ఎలా వెళ్ళావు? నువ్వు అంత ఖచ్చితమైనటువంటి అమ్మాయి అయితే దుబాయ్ ఎందుకు వెళ్ళావు? ఢిల్లీలో ఎందుకు వెళ్ళావు? సరే, ఢిల్లీలో కొన్ని వాడికి మోసపోయావు అనుకుందాం. దుబాయ్ వరకు ఎలా వెళ్ళావు? దుబాయ్ వరకు నిన్ను ఈడ్చుకొని వెళ్ళిపోయాడా? కాదు కదా. అంటే మీ ఇష్టమే జరిగింది. మీ ఇష్టంతో పరస్పర అంగీకారంతో జరిగింది. తర్వాత వాడు మోసం చేశాడు కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. ముందు నువ్వెందుకు పెళ్లికి ముందు అతనితో కలవాలి? నిజంగా నువ్వు మంచి అమ్మాయివే అయితే, ఖచ్చితమైనటువంటి అమ్మాయివే అయితే పెళ్లి తర్వాత కదా కలవాలి శారీరకంగా. వాడికి పెళ్ళి అయ్యిందా లేదా తర్వాత సంగతి. నువ్వు ఫస్ట్ తప్పుకు దొరికిపోయావు. కాబట్టి ఇలాంటివి మీరు ముందే చూసుకోండి. అంటే ఇప్పుడు ఆ లాయర్కి ఏం చెప్పారంటే నాగరత్నం గారు, మీరు ఆవిడకి ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పించే ఏర్పాట్లు చేసుకోండి వాడి నుంచి. ఇక్కడ నుంచి దీనికి అత్యాచారం అని పేరు పెట్టి దీనికి మళ్ళీ శిక్షలు వేస్తే అసలైనటువంటి కేసులన్నీ మరుగున పడిపోతాయి. అసలైనటువంటి ఈ కేసులు ఇప్పటికే చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటికి ఇద్దరు పరస్పరంగా చేసుకుని ఇద్దరు వైపు తప్పు ఉన్నప్పుడు దీన్ని ఒకడిని నిందితుడిగా చేయలేము అని సుప్రీంకోర్టు అయితే ఈ సంచలనమైనటువంటి తీర్పు చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి అయినా అమ్మాయిలు, అబ్బాయిలు ఈ విషయం తెలుసుకోవాలి. మంచి చెడు పక్కన పెడితే మొదట ఎందుకు శారీరకంగా కలవాలి? ఒకవేళ ఏదైనా కారణాలతో పొరపాటున పెళ్లి రద్దు అయితే ఏంటి పరిస్థితి? అందుకే ఏదైనా సరే ఈ ప్రీ వెడ్డింగ్లు కూడా, ఈ ప్రీ వెడ్డింగ్ అనేది చండాలు. ప్రీ వెడ్డింగ్లు కూడా మీరు ఎవరు చేసుకోకండి. పొరపాటున అది పెళ్లి క్యాన్సిల్ అయితే ఆ ఫోటోలు మళ్ళీ వాడు బయట పెడితే, లేకపోతే బయటకు వస్తే అది ఎంత చండాలంగా ఉంటుంది. ఒకటితో ఫస్ట్ ప్రీ వెడ్డింగ్లో పాల్గొనడం అంటే వాడు రకరకాలుగా అక్కడ ఫోటోషూట్ అనేది చేస్తారు. అది క్యాన్సిల్ అయింది, ఇంకొకటితో అవుద్ది, మళ్ళీ వాడు ప్రీ వెడ్డింగ్ అంటాడు. అప్పుడు మీకు ఎంత ఇది ఉంటుంది, మీ మనసు ఎంత జుగుప్సకరంగా ఉంటుందో ఆలోచించుకోండి. అమ్మాయిలైనా తల్లిదండ్రులు చెప్తున్నాము, దయచేసి ఇది మన సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు. సంస్కృతి, సాంప్రదాయము మతాలకు సంబంధం ఉండదు. ప్రతి దేశమునికి ఈ దేశం యొక్క ఉనికి ఈ సంస్కృతి, సాంప్రదాయం. అంతేగాని పలానా వాళ్ళు చేసుకోకూడదు, మనకేంటి సంబంధం, అది వాళ్ళది, ఇది వీళ్ళది అని కాదు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో లేనిది ఎవరూ కూడా దాన్ని ఆహ్వానించకూడదు.